ఇదిగోండి చక్కగా టమాటా ముక్కలు, పప్పు సరిపడ ముక్కలు, టమాటా ముక్కలు ఇవ్వండి. ఇవి కూడా దానికి కావాల్సిన పచ్చిమిరకాయ ముక్కలు. పప్పు ఉడికిపోయిందండి. చక్కగా చూడండి మంచిగా అయిపోయింది కదా. టమాటా ముక్కలు మొత్తం గ్రేవీగా అయిపోయిందండి. సాల్ట్ను పసుపు కూడా వేసేసింది చక్కగా. సరిపోద్దు ఉప్పు చూడకూడదు కదండి, కొంచెం మళ్ళీ వేద్దామని తీసింది బయటికి. సాల్ట్ వేయలేదా? కారం వరకు వేసిందా? ఓకే. కుక్కర్ నేను ఇంకా నేర్చుకోలేదండి. నేను నేర్చుకున్న తర్వాత నేను చేసేటప్పుడు ఒకసారి చూపిస్తానండి. కొత్త కుక్కర్ కొన్న తర్వాత జస్ట్ మనం చేయాలండి, అలవాటు చేసుకొని చేయాలండి. కుక్కర్ ఇది చేస్తానండి. కాదండి మన హిజులు రాదు. ఇప్పుడు హిజులు రావట్దండి. ఏంటో దీన్ని ఏంటో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి లాగా ఏంటో దానా వాడుతున్నామండి దీన్ని మేము. ఏంటి నాకు ఎందుకు భయం ఏంటంటే మా పిన్ని ఒక ఆవిడకి కుక్కర్ వెళ్ళిపోయి మొహం అంతా ఇది అయిపోయిందండి. అప్పటి నుంచి కొంచెం నాకు కుక్కర్ అంటే భయం అండి. పేలద్దన్న భయం కానీ వేరే కాదండి. చక్కగా మెరిగిపోయింది. ఇప్పుడు సరిపడా సాల్ట్, మొత్తం కలిసేటట్టు కలిపేసుకుందామండి. అది కూడా తాలింపు ఎర్రగా వేగింది కదా చక్కగా. అదిగోండి ఎంత మంచిగా అనిపిస్తుంది చూడండి. అసలు కింది మిరగాయలు చక్క ముద్ద కూడా పెట్టుకొని తినొచ్చండి. వేరే గిన్నె కాకుండా కుక్కర్లో నలగొట్టేసిన తర్వాత ఫ్రై చేసుకుంటామండి. కమ్మటి వాసనతో మన టమాటా కందిపప్పు సూపర్ రెడీ అయిపోయిందండి. మీకు నచ్చితే నాకు ఒక లైక్ ఇచ్చండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.